దాన్ని తెలుసుకోవడమే అసలైన విద్య. ఆస్తి, హోదా, పేరు ఇవన్నీ మధ్యలోనే వస్తుంటాయి, మధ్యలోనే పోతుంటాయి. వీళ్ళిద్దరి ప్రేమను కాదనడానికి మనమెవరం చెప్పండి? వాళ్ళ ఆనందం కంటే మనకి ఇంకేం కావాలి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చాను. అదెంత మాట అన్నయ్య గారు. అంజలి లాంటి అమ్మాయి మా ఇంటికి రావడం మా అదృష్టం. తల్లి లేని పిల్ల, ఏ లోటు లేకుండా పెంచాను. ఇక మా అంజలి బాధ్యత మీదేనండి. మీరు నిశ్చింతగా ఉండండి, మా కన్న కూతురులా చూసుకుంటాం. ఇంకో విషయం, ఇదేదో లవ్ మ్యారేజ్ కదా, లాంఛనాలు ఉండవని అనుకోవద్దు. మీ పద్ధతి ప్రకారమే పెళ్లి వైభవంగా జరిపిద్దాం. చాలా సంతోషం అండి, మీ ఇష్ట ప్రకారం జరిపిద్దాం. ఏ గీత, ఒకసారి అంజలి పిలవే. అంజలి, చిన్న అర్రవకే. అంజలి. ప్లీజ్. ఎందుకు పిలిచా? అది నీకు సారీ చెప్దామని. సరే చెప్పు. అంజలి సారీ, ఇంకా జీవితంలో ఎప్పుడు నేను నీతో అబద్ధం చెప్పను. ఓకే, ఇంక నేను వెళ్తాను. ఏంటి? నేను నిన్ను ఒకసారి హక్ చేసుకున్నా. వాట్? నో ఛాన్స్. ప్లీజ్ వద్దన్నా? నిజంగా వెంకటేష్, నా మాట ఒకసారి. అవును కదా, ఒకసారి ఫీల్ వెంకటేష్, ఫీల్ అవ్వు, పట్టుకో నా మాట విను. ఏంటిది? అయ్యలేదే, అదేదో ఇరుక్కుంటాను జడలో. అది అంజలి, మీ ఫాదర్ పిలుస్తున్నారు. అంజలి బాయ్. కంగ్రాట్స్ అన్న. అంజలి లాంటి అమ్మాయి నీకు దొరికిందంటే నీది మామూలు లక్ కాదు. థ్యాంక్స్ రా. రాయ్, బిల్లు కట్టరా. ఏంటి కట్టేది? అదే డబ్బు లేవు. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావు కదరా, ఏం చేస్తున్నావు? ఎక్కడ్రా? ఫ్లాట్ అమ్మయ్యా, కారు అమ్మయ్యా, లైఫ్ ఇన్సూరెన్సా, హెల్త్ ఇన్సూరెన్సా, నా పిండా కూడా ఆడి సార్థమా? నా వల్ల కాదురా మామ, ఈసారి నువ్వే కానీ ఇచ్చేసి. ఏవోయ్, ఇంకా ఎంత పోయి త్వరగా. ఇదిగో తీసుకోండి. గట్టిగా పెట్టచ్చు కదా. అన్నయ్య గారు, బావగారు మీరు ఎప్పుడు వచ్చారు? రండి రండి కూర్చోండి. నేను కూర్చోవడానికి రాలేదు, ఒక ముఖ్యమైన విషయం మీకు చెబుదామని వచ్చాను. ఏంటది అన్నయ్య గారు? ఈ పెళ్లి జరగదు. అదేంటండి అలా అంటున్నారు? ఎందుకు ఏమిటి అని కారణాలు అడగద్దు. మీ అబ్బాయి మా అమ్మాయి కరెక్ట్ కాదంతే. ఇంతకాలం నేనేం చేసినా మా అమ్మాయి సంతోషం కోసమే చేశాను. కానీ పెళ్లి చేస్తే మా బుజ్జమ్మ సంతోషానికి దూరం అయిపోతుంది. తెలిసి నేను ఆ పని చేయలేను. అందుకే నన్ను క్షమించండి. అదేంటండి, నేను మీరే కదా వచ్చి అడిగారు, మరి ఈ రోజేంటి ఇలా? నిన్న తొందరపడి వచ్చాను కాబట్టి క్షమించమని అడుగుతున్నాను. కానీ పెళ్లి మాత్రం జరగదు. ఏంటండి ఆటగా ఉందా? వద్దు, నేను ఆటలాడడం మొదలెడితే అల్లాడిపోతారు. గౌరవంగా చెప్పిపోదామని వచ్చాను, గొడవకు రాలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆగో, నన్ను మాటల వరకే ఆగనివ్వండి. ఏదైనా చేసే పరిస్థితికి తీసుకురాకండి. నా కూతురు ప్రేమ విషయం ప్రపంచానికి తెలిసిన దాన్ని ఘనంగా పెళ్లి చేయగలను. ఈ వయసులో కన్న కొడుకు ఎంత అవసరమో నాకంటే నీకే బాగా తెలుసు. ఆణ్ణే లేకుండా చేసుకోవద్దు. ఏం జరిగింది సార్? పాటలుగా ఇరగొట్టాడు. Please.
పంచరానికి పెళ్లి చేసే పాడు లోకం. వద్దు తమ్మి, ఈ పైసలున్న పోరులు నీకు వద్దు. నెక్స్ట్ టైం నీ రేంజ్కి తగ్గట్టు ఏ ఆటో వద్దమో బల్లగొట్టు. ఇంజనీరింగ్ ఫస్ట్ అని చెప్పవు, 4వ తరగతి ఫెయిల్ అని చెప్పు. ఇంత ట్రాజెడీ స్టోరీ విన్న తర్వాత ఇక నేను ఉండ తమ్మి, నా వల్ల కాదు, నేను పోతా. ఎక్కడికి పోయేది? లాస్ట్లో క్వశ్చన్ ఉంటుందని చెప్పినా కదా. Shoot it. ఒకరోజు అంజలి ఫాదర్ మా ఇంటికి వచ్చి మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం అన్నాడు. Very good. పెళ్లి చేస్తా అన్నాడు. ఖుష్. మంచిది. నెక్స్ట్ డే వచ్చి మీ ఇద్దరు పెళ్లి క్యాన్సిల్ అన్నాడు. పగలగాడాడు. సర్ప్రైజ్. ఇమీడియట్లీ నేను వెళ్ళి ఎందుకండి పెళ్లి క్యాన్సిల్ అని అడిగా. రౌడీలతో పిచ్చ కొట్టుడు కొట్టించి రోడ్డు మీద పడేశారు. అసలు ఏం జరిగిందంటావు? ఒక క్వశ్చన్ అని ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను. ఏదో ఒకటి చెప్దాం తమ్మి. పిల్లనిస్తానన్న ఎంబట్నే జనతా బార్ లో దూరినావు. ఫుల్ గా మందు కొట్టి పొడితో డాన్స్ ఆడినావు. ఆడికి ఎన్నో కాలింది, నిన్ను కొట్టి బగాయించు. ఏంది ఇట్లా కొట్టినావు? మరి ముందు రోజు కూడా మందు కొట్టి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశా కదా, అప్పుడు లేదు ఇప్పుడేంటి? అదే తమ్మి సమజైతలేదు. ఆకాశంలో చుక్కలేనా చెప్తాన్నావు కదరా. సమజైంది తమ్మి. ఏంది అది? కుక్కట్ల మందు వస్తుంది కదా అని ఎవడు పడితే ఆడు చెప్పిన స్టోరీలు సొల్లు వినకూడదు తమ్మి. ఎవడన్నా చెప్పండి రా, అసలు ఏం జరిగింది? నేను చెప్తా. ఈడేవాడు నేను చెప్తా. ఈడికి కూడా మంది ఎక్కువైనట్టుంది, బయట తీసేయండి. నీ పేరు వెంకటేశం, నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరు అంజలి. బొట్టోడి చదువుతుంటే మీ నాన్న పేరు కృష్ణారావు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్. అంజలి వాళ్ళ నాన్న పేరు శివప్రసాద్, అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్. రోడ్ నెంబర్ 12లో లంక్ అంత కొంత. అతను వాడే ప్రతి కారు నెంబర్ 6666. ఎవరు నువ్వు? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? ఇవే కాదు, నువ్వు అడిగే ఆ ప్రశ్నకి సమాధానం నా ఒక్కడికే తెలుసు. మీరేం చేస్తుంటారు? ఏటీఎం సెంటర్లో గార్డ్ని. పాపకేమైంది? జీతం ఎంత వస్తుందో? కట్టింగ్స్ అన్నీ పోను ఒక 5,000. పాపకేమైంది? డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. పాపకేమైంది? సారీ, పాపకేమైంది డాక్టర్? అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. అంటే ఇది ఒక రకమైన క్యాన్సర్. క్యాన్సరా? ఇంకా ప్రైమరీ స్టేజ్లోనే ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయొచ్చు. కాకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలి, అది కూడా 1 year లోపు. ఇక్కడ సరైన సర్జన్ కూడా లేడు, స్పెషల్గా యూకే నుంచి పిలిపించాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడిన ప్రాసెస్. ఎంత అవుతుంది డాక్టర్? పోస్ట్ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్తో కలిపి సుమారు 10 లక్షల దాకా అవుతుంది. సర్జరీకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి. ఏం చెయ్యలేని పరిస్థితి. నెలకి 5,000 సంపాదించే నేను 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఆలోచించడానికే భయంగా ఉంది.
తల్లి. చచ్చిపోవడం అంటే ఏంటి నాన్న? ఆ? చచ్చిపోవడమా? చచ్చిపోవడం ఏంటి? ఎవరు చచ్చిపోవడం? ఎందుకు చచ్చిపోవడం నేను చచ్చిపోతున్నా అంత కదా అని ఎవరన్నారు? నర్స్ ఆంటీ చెప్తుంటే విన్నాను. అది అది వేరే పిల్లమ్మా, వేరే పిల్ల గురించి చెప్పింది. పింకీ అంటే నేనే కదా నాన్న. చా, నీకొక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను, ఎలా మర్చిపోయానబ్బా. ఏంటది నాన్న? వద్దులే, నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్పేస్తావు. ప్లీజ్ నాన్న, ఎవ్వరికి చెప్పండి నాన్న, ప్రామిస్. ఇది